హలో ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచి ఎదురు చూసిన ఎంఐ A2 అలాగే ఎంఐ A2 లైట్లు ఈరోజు అఫీషియల్గా లాంచ్ అయిపోయినాయి. ఇవి కొత్త మొబైల్స్ అయితే కాదు, ఎప్పుడో లాంచ్ అయిపోయిన ఎంఐ 6Xని ఎంఐ A2 లాగా, అలాగే మనకి రెడ్మీ 6 ప్రోని ఎంఐ A2 లైట్ లాగా అయితే తీసుకొస్తున్నారు. సో దీంట్లో మనకి ఎంఐ UI అయితే ఉండదు, దీంట్లో మనకి AndroidOne ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో దీని అప్డేట్స్ అనేది గూగుల్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో కూడా మనకి ఆల్రెడీ ఎంఐ A1 అనేది బాగా హిట్ అయిన మొబైల్. ఈ రెండింటిలో మాత్రం ఎంఐ A2 లైట్ అయితే ఇండియాకి రాదు, కానీ ఎంఐ A2 అయితే ఇండియాకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ రెండు మొబైల్స్ ఎలా ఉన్నాయి, కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా పెట్టారని నేను అనుకుంటున్నాను. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను రఫీ. ఫ్రెండ్స్, Xiaomi గూగుల్ AndroidOne ప్రాజెక్ట్తో కొలాబరేషన్ తర్వాత మంచి ఫోన్స్ అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంది, కానీ డివైస్ హార్డ్వేర్ విషయంలో మాత్రం వీళ్ళైతే పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయట్లేదు. కొంచెం తెలివిగానే బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా పాపులర్ అయిన ఎంఐ 5X మొబైల్కి వీళ్ళు AndroidOne ప్రాజెక్ట్తో ఎంఐ A1 లాగా అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎంఐ 6Xని వీళ్ళు A2 లాగా అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ రెడ్మీ 6 ప్రో కొంచెం హిట్ అయిన మొబైలే, దాన్ని వీళ్ళు A2 లైట్ లాగా అయితే తీసుకొస్తున్నారు. సో ఇక్కడ మాత్రం కొంచెం Xiaomi కొంచెం తెలివిగానే బిహేవ్ చేస్తుంది. కాకపోతే ఈసారి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టిందనేది నా అభిప్రాయం. ఇక ఒకసారి మనం ముందు A2 స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసేద్దాం. ఇందులో మనకి సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో డిజైన్ చూసినట్టే ఉంటుంది. వీళ్ళు ఆ బడ్జెట్లో వీళ్ళు ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్న నాచ్ని అయితే తీసుకురావట్లేదు. సో ఎట్లయితే మనకి రెడ్మీ నోట్ 5 ప్రో ఉంటుందో అలాగే ఉంటుంది ఈ ఫోన్ కూడా. ఇది ఒక 5.99 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 1080x2260 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో మనకి పిక్సెల్ డెన్సిటీ మనకి 403 pp అయితే ఉంటుంది. అలాగే ఇది 18:9 రేషియోతో వచ్చిన ఒక మంచి ఫోను. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో అయితే ప్రొడక్ట్ చేశారు. రెడ్మీ నోట్ 5 ప్రోలో వీళ్ళు ఎలాంటి ప్రొడక్షన్ వాడారనేది ప్రాపర్గా అయితే మెన్షన్ చేయలేదు, కానీ దీంట్లో మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది గూగుల్ డివైస్ కాబోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే డిజైన్ అయితే చేశారు. ఇక ఈ ఫోన్లో హైలైట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్. ఇది అప్పట్లో బాగా పాపులర్ అయిన ప్రాసెసర్, ఎందుకంటే ఇది గిగ్ బెంచ్ స్కోర్స్లో దగ్గర స్నాప్డ్రాగన్ 835కి దగ్గరలో స్కోర్ అయితే చేసింది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ 4 కోర్స్ మనకి 2.22 GHz స్పీడ్తో ఉంటాయి. అలాగే మిగతా 4 కోర్స్ మనకి 1.8 GHz స్పీడ్తో అయితే ఉంటాయి. సో ఈ 8 కోర్స్ కూడా మనకి క్రయో 260 మీద బిల్డ్ అయిన కోర్సు. సో ఇదైతే కొంచెం బాగుంటుంది. ప్రాసెసర్ అయితే బాగా పాపులర్ ప్రాసెసర్. ఇక దీంట్లో గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటాయి. Adreno 512 గ్రాఫిక్స్ అయితే వాడుతున్నారు. ఇక దీంట్లో కెమెరాలు కూడా కొంచెం అడ్వాన్స్డ్గానే ఉంటాయి రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. కాకపోతే ఇక్కడ వీళ్ళు EAS ఫెసిలిటీ అలాగే OAS ఫెసిలిటీ గురించి అయితే వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. సో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా f/1.75 అపర్చర్ అయితే ఉంటుంది. ఇక రెండోది 20 మెగాపిక్సెల్ కెమెరా f/1.8 అపర్చర్ అయితే ఉంటుంది. సో బ్యాక్ కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి, కానీ దీంట్లో మనకి EAS గురించి OAS గురించి అయితే మాట్లాడలేదు. సో ఫ్రంట్ కూడా మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, f/2.0తో ఉంటుంది. సో రెడ్మీ నోట్ 5 ప్రోలో ఏదైతే కెమెరా ఉందో అలాంటి కెమెరానే దీంట్లో అయితే వాడారు. కాకపోతే ఇక్కడ మనకి పిక్సెల్ సైజ్ మాత్రం 1 మైక్రాన్ అయితే ఉంటుంది. సో క్లారిటీ అయితే కొంచెం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది, కానీ 20 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో కెమెరాలు కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంటాయి. ఇక దీంట్లో మనకి 3010 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే USB Type-C వస్తుంది. అలాగే దీంట్లో మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా అవైలబుల్ గానే ఉంది. కాకపోతే దీంట్లో ప్రైజెస్ కొంచెం ఎక్కువగా పెట్టారని నా అభిప్రాయం. ఎందుకంటే దీంట్లో 4GB ప్లస్ 32GB వేరియంట్ మనకి €249 అయితే పెట్టారంటే దగ్గర మనకి ఇండియన్ కరెన్సీలో 20,000 అయితే ఉంటుంది. ఇక దీంట్లో 4GB ప్లస్ 64GB వేరియంట్ మనకి €279 అయితే పెట్టారు. ఇది మనకి 22,500 అయితే ఉంటుంది. ఇక దీంట్లో హైయర్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్ €349 అయితే పెట్టారు. దగ్గర 28,000 అయితే ఉంటుంది. సో ఇక ఈ ప్రైస్లో వీళ్ళు ఇండియాకి తీసుకొస్తే మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి. ఎందుకంటే మనకి ఎంఐ A2 అనేది ఎంఐ UIతో కూడా రాదు. ఎందుకంటే కస్టమ్ స్కిన్ కాబట్టి కొంచెం డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయి, కాబట్టి వీళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారన్న ఓకే, బాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో తీసుకొచ్చేది AndroidOne ప్రాజెక్టు 8.1 ఓరియోతో అయితే రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ పీక్ కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అది కాకుండా దీంట్లో అప్డేట్స్ అన్ని మేనేజ్ చేసేది కూడా గూగుల్. వీళ్ళ ఓన్లీ కొన్ని స్టాక్ యాప్స్ అయితే ఉంటాయి, కెమెరా, ఎక్స్ప్లోరర్, ఎంఐ డ్రాప్, ఇలాంటివి కొన్ని మాత్రమే ఉంటాయి. మిగతా అంతా కూడా గూగుల్ ప్రొడక్ట్సే ఉంటాయి దాంట్లో. సో దీనికి వీళ్ళు ఇంత ప్రైస్ ఎందుకు పెట్టారనేది అయితే కొంచెం అనుమానంగానే ఉంది. అది కాకుండా కొంచెం ఈ ప్రైజెస్తో ఇండియాకి వస్తే మాత్రం కొంచెం కష్టమే. కొంచెం తగ్గించి తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకు నేను ప్రైస్ ఎక్కువగా పెట్టారు అన్నాను అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎంఐ 8i దీన్ని మనకి ఇండియాలోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా మనకి 18,000 20,000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఎంఐ A2లో మనకి
మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంటుంది, కానీ Mi8iలో మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉంటుంది. సో 660 కంటే 710 చాలా అడ్వాన్స్డ్ ప్రాసెసర్. మరి దానికే వీళ్ళు 18,000 19,000 పెట్టే అవకాశం ఉంటే దీనికి వీళ్ళు ఆల్రెడీ 20,000 పెడితే కొంచెం కష్టమనే చెప్పాలి. సో ఇండియాకి అయితే తీసుకొస్తారు A2ని, కాకపోతే ప్రైస్ అయితే కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంది. ఇక Mi8 స్పెసిఫికేషన్స్లోకి ఒకసారి వెళ్తే దీంట్లో ఒక్కొక్క హైలైట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఉండే నాచ్, మిగతా అంతా కూడా కొంచెం యావరేజ్గానే ఉంటాయి స్పెసిఫికేషన్స్. ఇది ఒక 5.84 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే దీంట్లో మనకి 1080x2280 పిక్సెల్స్ అయితే ఉంటాయి. టాప్లో నాచ్ ఉంది కాబట్టి కొంచెం పిక్సెల్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇది 19:9 రేషియోతో అయితే వస్తుంది. దీంట్లో మనకి పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే 432 అయితే ఉంటుంది. సో దీనికి కార్నింగ్ గొరిల్లా ప్రొటెక్షన్ అయితే ఉండదు. అలాగే దీంట్లో ఇక ప్రాసెసర్ విషయానికి వెళ్తే ఓల్డ్ ప్రాసెసరే, ఆల్రెడీ మనకు తెలిసిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇది క్రయో కోర్స్ కూడా కాదు, జస్ట్ ఆమ్కోటెక్స్ A53 మీద బిల్డ్ అయిన కోర్సు. గ్రాఫిక్స్ Adreno 506 అయితే ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా. 12 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి అపర్చర్ f/2.2 అయితే ఉంటుంది. అలాగే 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా అపర్చర్ f/2.2 అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 5 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది, f/2.0 అయితే ఉంటుంది. సో కెమెరాల గురించి అయితే దీంట్లో పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. అలాగే దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. నార్మల్ USB కేబుల్ వస్తుంది, కాకపోతే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. ఇందులో 2 వేరియంట్స్ తీసుకొస్తున్నారు. ఒకటి 3GB ప్లస్ 32GB వేరియంట్ మనకి €179 అయితే పెట్టారు, అంటే మనకి దగ్గర 14,500. ఇక రెండోది €229 అయితే పెట్టారు 4GB ప్లస్ 64GBకి. ఇది దగ్గర మనకి ఇండియన్ కరెన్సీలో 18,000 దాకా ఉంటుంది. సో ఈ ప్రైస్తో దీని అయితే తీసుకున్నారు. ఆల్రెడీ Mi A2 Liteని అయితే ఇండియాకి తీసుకొచ్చే అవకాశం అయితే లేదని వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు కాబట్టి దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే Mi A2నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాకపోతే దీని ప్రైస్ మాత్రం కొంచెం తక్కువగా తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కెమెరాలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి, దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేదు. అలాగే 3010 mAh బ్యాటరీ ఓకే, అలాగే దాంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఓకే బాగానే ఉంటుంది. కాకపోతే దీని ప్రైస్ మాత్రం అంత ఎక్స్పెక్టెడ్గా లేవు. సో ఇదైతే కొంచెం తక్కువ ప్రైస్తో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది ఈ మంత్ 27th నుంచి ఫ్రాన్స్లో, అలాగే ఆగస్టు 10th నుంచి స్పెయిన్లో అయితే సేల్స్లోకి తీసుకురాబోతున్నారు. ఇక ఇండియాలోకి మాత్రం ఆగస్టు ఎండింగ్లో కానీ సెప్టెంబర్ 1st వీక్లో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ Mi A2 అలాగే A2 Lite గురించి. సో A2 అయితే ఇండియాకి వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేద్దాం. మళ్ళీ ప్రైజెస్ గురించి ఏమైనా క్లారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.